ఉదయం నుంచి గ్రీన్ కో జగనన్న తెచ్చాడు అని డబ్బా కొట్టి అలసిపోయారు కదా. ఇక చెప్తానేనండి, నిజాలు నేను చెప్తానేనండి. అసలు గ్రీన్ కో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద ఎందుకు కేసు పెట్టింది? జగన్మోహన్ రెడ్డి గ్రీన్ కోని తీసుకొస్తే మరి అదే గ్రీన్ కో జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టిందో చెప్పండి. పేటీఎంస్ వచ్చావా? ఏంది నీ బాధ? జగన్ గారి ప్రభుత్వం మీద గ్రీన్ కో వాళ్ళు కోర్టుకు ఎందుకెళ్లారు? ఇదే కదా నీ బాధ? చెప్తా వినో. రేయ్, మీ బాబు గారు 2014 నుంచి 2019 దాకా సీఎంగా ఉన్నప్పుడు ఈ గ్రీన్ కో పవర్ కి 25 సంవత్సరాలకి మార్కెట్ రేట్ కంటే ఎక్కువకి, అంటే అప్పటి మార్కెట్ రేటు 3 రూపాయలు ఉంటే ఆ మార్కెట్ రేట్ కంటే ఎక్కువగా పర్ యూనిట్ 4.5 రూపాయలు పెట్టి 25 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేపించుకున్నాడు. దానివల్ల ప్రభుత్వానికి అదనపు భారం కాకుండా ఇవి కాకుండా కెపాసిటీ ఛార్జీలు అని చెప్పి సంవత్సరానికి 3,500 కోట్లు ఇంకో భారం. మీ బాబుగా చేసిన తప్పుకి మా ప్రభుత్వం ఎందుకు భరించాలి ఈ భారం అంతా అని చెప్పి గ్రీన్ కో వాళ్ళని రేట్లు తగ్గించమని అడిగినాడు. గ్రీన్ కో వాళ్ళు మేము తగ్గించము, ఆ అగ్రిమెంట్ ప్రకారమే మాకు చెల్లించాలని చెప్పి కోర్టుకు పోయినారు. అది ఆ కోర్టుకు వెళ్ళిన కథ. అయితే ఇది సోలార్ అండ్ విండ్ పవర్ సంబంధించిన కేసు. మొన్న గ్రీన్ కో వాళ్ళు చేసుకుంది అమోనియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. రెండిటికి అంటే అమోనియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కనో సోలార్ అండ్ విండ్ పవర్ కి తేడా ఏందో గూగుల్ అమ్మని అడుగు ఒకసారి. ఆకాశానికి భూమికున్నంత తేడా. ఇదిగో 2023లో అమోనియా పాలసీ తెచ్చి ఆయన ఇచ్చిన జియో. పిచ్చోడా, పెద్ద పెద్ద కంపెనీలు వేరువేరు రంగాల్లో వేరువేరు ప్రాజెక్టులు చేసేటప్పుడు గవర్నమెంట్తో ఇష్యూస్ వచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళటం అనేది సర్వసాధారణం కాదా? ఇంతకుముందు టాటా పవర్ వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ మీద కేసు వేయలేదా? వాళ్ళు ఎక్కడ ప్రాజెక్టులు చేయట్లేదా మహారాష్ట్రలో? అట్నే రిలయన్స్ పవర్ వాళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ మీద వేయలేదా కేసులో? అయితే అదానీ పవర్ వాళ్ళు రాజస్థాన్ మీద వేయలేదా? గవర్నమెంట్ కేసులు కొత్త కాబట్టి గూగుల్ చేస్తే ఇవన్నీ వస్తాయిరా. దానికి పేటీఎంస్ అని అడగడం దేనికి, మింగించుకోవడం దేనికి?